హాయ్ హలో వెల్కమ్ టు స్నేహ వ్లాగ్స్. ఈరోజు నేను మీకోసం ఈ వీడియోలో ఇంట్లోనే హెర్బల్ షాంపూ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తానండి. ఏమేం ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నాను, అలాగే ప్రాసెస్ ఏంటి అనేది కంప్లీట్గా చేసి చూపిస్తాను. అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుండకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను ఏమేం ఇంగ్రీడియంట్స్ తీసుకుంటున్నానో చూపిస్తానండి. అలోవెరా తీసుకున్నాను, హాఫ్ కప్ వరకు మెంతులు తీసుకున్నాను, అలాగే మందార పూలు తీసుకున్నానండి. కాకపోతే నా దగ్గర ఎండిపోయినవి ఉన్నాయి. మీ దగ్గర ఫ్రెష్గా ఉంటే మాత్రం 1 కప్ వరకు మందార పూలు తీసుకోవచ్చు. అలాగే మందార ఆకు 1 కప్ తీసుకున్నాను. అలాగే గడ్డి చామంతి ఆకు తీసుకున్నానండి. ఈ ఆకుని కొన్ని ఊర్లలో పలకాకు అని కూడా అంటారు. ఇది మీకు ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా దొరుకుతుంది అనేది మీకు కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, తప్పకుండా చూడండి. అలాగే వీటితో పాటు పపాయ ఆకు కూడా తీసుకున్నాను. ఈ బొప్పాయి ఆకులు కూడా మనకి హెయిర్ గ్రోత్ కి చాలా హెల్ప్ అవుతాయి. ఇది కూడా కడిగి చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా బొప్పాయి ఆకు కూడా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఒక బౌల్లో 2 గ్లాసెస్ వరకు వాటర్ తీసుకుంటాను. ఇప్పుడు ఈ వాటర్ ని మనం స్టవ్ మీద పెట్టుకొని బాగా కాగపెట్టుకోవాలండి. ఇలా బాగా వాటర్ కాగుతున్నప్పుడు మనం మందార పూలు, మెంతులు వేసేసుకోవాలి. మెంతులు కూడా వేసుకుంటున్నాను. ఇవి బాగా తెరలాలండి. బాగా తెరలి బాగా కాగిపోయేంత వరకు ఉంచుకోవాలి స్టవ్ మీద. చూడండి, ఇలా బాగా తెరలేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు కొంచెం సిమ్ లో పెట్టుకొని మనం ఇందాక ఆకులన్నీ తీసుకున్నాం కదండి, గడ్డి చామంతి ఆకు, బొప్పాయి ఆకు, మందార ఆకు, అలాగే అలోవెరా, ఇవన్నీ కూడా ఇందులో వేసేయాలి. ఒక 2 మినిట్స్ ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇవన్నీ హాట్ వాటర్ లో ఉంచడం వల్ల మనకి ఆకుల్లోని ఫ్లేవర్ అంతా మంచిగా ఆ వాటర్ లోకి వెళ్తుంది. అందుకోసం హాట్ వాటర్ లో పెడుతున్నాము. ఇది మొత్తం చల్లారిపోయేంత వరకు ఉంచుకోవాలి. చల్లారిపోయిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి. ఇది ఇప్పుడు మొత్తం చల్లారిపోయిందండి. ఈ చల్లారిపోయినంత మనం మిక్సీకి వేసుకోవాలి. ఈ జ్యూస్ మనం మిక్సీకి వేసుకుంటున్నప్పుడు ఏమన్నా గట్టిగా వస్తుంది అనుకున్నప్పుడు కొంచెం వాటర్ వేసుకోవచ్చండి. కాకపోతే బాగా మరిగించిన వాటర్ చల్లారి పెట్టుకొని మాత్రమే వేసుకోవాలి. మనం ఈ ప్రాసెస్ లో మొత్తం డిస్టిల్డ్ వాటర్ మాత్రమే యూజ్ చేయాలి. ఇప్పుడు మనం ఈ పేస్ట్ నుంచి మనం జ్యూస్ అనేది సెపరేట్ చేసుకోవాలండి. దానికోసం నేను ఒక మస్లిన్ క్లాత్ తీసుకుంటున్నాను. ఈ క్లాత్ లోకి ఈ పేస్ట్ అంతా వేసేసి మనం జ్యూస్ అనేది తీసుకోవాలి. ఇలాగ మనం పేస్ట్ అంతా ఇందులోకి వేసుకొని ఫిల్టర్ చేసుకోవాలండి. కొంచెం టైం పడుతుంది ఈ ప్రాసెస్, ఎందుకంటే మనం మస్లిన్ క్లాత్ నుంచి తీసుకుంటున్నాం కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఇందులోనే ఎందుకు తీసుకుంటున్నాము అంటే మనకి ఈ పేస్ట్ లో ఉండేవేవి దీంట్లో రాకుండా ఉండాలి, షాంపూ క్లియర్ గా ఉండడం కోసం అనేది మనం ఈ క్లాత్ తీసుకున్నాము. ఇలా మనం జ్యూస్ అనేది సెపరేట్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను షాంపూ బేస్ తీసుకున్నాను. నేను ఫ్రీ ఫ్రమ్ సల్ఫేట్ అండ్ పారాబిన్స్ తీసుకున్నానండి. మీరు ఆన్లైన్లో చూసుకొని రేటింగ్స్ మంచిగా ఉండేవి చూసుకొని తీసుకోండి. మాక్సిమం వీలున్నంత వరకు ఫ్రీ ఫ్రమ్ పారాబిన్స్ అండ్ సల్ఫేట్స్ తీసుకోండి. హార్ష్ కెమికల్స్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ షాంపూ బేస్ ని ఇందులో యాడ్ చేస్తున్నాను. రెండు బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి పేస్ట్ ఎంత వచ్చిందో దానికి ట్వైస్ నేను షాంపూ యాడ్ చేస్తున్నానండి, షాంపూ బేస్.
బాగా మిక్స్ అయ్యేంత వరకు క్లాక్ వైజ్ డైరెక్షన్స్లో మీరు తిప్పుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. నేను తీసుకున్న షాంపూ బేస్ డైరెక్షన్స్ ప్రకారం కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తే మనకి షాంపూ థిక్నెస్ అనేది బాగుంటుంది. సో నేను లైట్గా పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఎక్కువ యాడ్ చేయదండి, హెయిర్ అనేది డ్రై అయిపోతుంది. మీరు తీసుకున్న షాంపూ బేస్ మీద ఇన్స్ట్రక్షన్స్ చూసుకొని దాని ప్రకారం మీరు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అలాగే దీంట్లోకి నేను మంచి ఫ్రేగ్రెన్స్ కోసం లావెండర్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. ఇది మంచి ఫ్రేగ్రెన్స్ కోసం యూస్ చేస్తున్నానండి, ఖచ్చితంగా వేసుకోవాలని ఏం లేదు, ఇది ఆప్షనల్. ఇప్పుడు మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి షాంపూనంతా. అంతే అండి, హోమ్ మేడ్ షాంపూ రెడీ అయిపోయింది. ఇది మనం బాటిల్స్లోకి ఫిల్ చేసి పెట్టుకోవాలి. అయితే ఈ ట్రాన్స్పరెంట్వి యూస్ చేస్తున్నానండి, మీకు ఏదైనా ఈజీగా అవైలబుల్లో ఏది ఉంటే అది యూస్ చేసుకోవచ్చు. ఫిల్ చేసుకోవడానికి ఈజీగా ఉండడం కోసం నేను ఈ ఫిల్లర్ యూస్ చేస్తున్నాను. ఇప్పుడు మనం చిన్నగా ఇందులోకి వేసుకోవాలి. అంతే అండి, హోమ్ మేడ్ షాంపూ రెడీ అయిపోయింది. ఇది మనకి హెయిర్ గ్రోత్ కి చాలా హెల్ప్ అవుతుంది, అలాగే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే మీరు షాంపూని యూస్ చేసేటప్పుడు బాటిల్ని ఒకసారి ఇలా మంచిగా షేక్ చేసి తర్వాత యూస్ చేసుకోండి. సరే కదండి, హోమ్ మేడ్ షాంపూ ఎలా చేసుకోవాలో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.